హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం ఫిలిం మేకింగ్లో పార్ట్ 6 గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పటి నుండి మీరు మొబైల్ ఫిలిం మేకింగ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు. పార్ట్ 6లో సినిమాకి సంబంధించిన రూల్స్ ఉంటాయి. వాటిని మనం తెలుసుకోకుండా ఫిలిం చేయలేము. చేసినా అది పర్ఫెక్ట్ ఫిలిం అవ్వదన్నమాట. సో తప్పకుండా మనం ఈ రూల్స్ని వాడుతూ ఫిలిం చేయవచ్చు. దీంట్లో మొదటిది 180 డిగ్రీ రూల్ అన్నమాట. 180 డిగ్రీ రూల్ అనేది ఏ విధంగా వాడతారు మీకు ఈ స్క్రీన్లో ఇచ్చిన ఇమేజ్ని చూస్తే మీకు అర్థమవుతుంది. 180 డిగ్రీ రూల్ అనేది వాడకపోతే ఏమవుతుంది ఇక్కడ చూద్దాం. ఈ రూల్ని బ్రేక్ చేస్తే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆడియన్స్ స్పేషియల్ ఓరియంటేషన్. ఎలా అంటే ఎవరు ఎడమ పక్కున్నారు, ఎవరు కుడి పక్కున్నారు అనేది మారిపోవడం వల్ల అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. అందుకే కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా సినిమా ఏంటో మనకు అర్థమవుతుంది, క్లియర్గా చూడగలుగుతాం. ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి ఎవరికి క్వశ్చన్ రాదు. ఎప్పుడైతే మనకు సినిమా రూల్స్ తెలుస్తాయో అప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు జరిగిందా, ఈ షాట్ ఎందుకు పెట్టారు, ఈ రూల్ ఎందుకు వాడారు అనే దానికి పర్ఫెక్ట్గా మనకు ఒక అర్థం తెలుస్తుంది అనమాట. మీరు 180 డిగ్రీ రూల్ని బ్రేక్ చేయవచ్చు ఇంటెన్షనల్లీ. మనకు ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ ఉంటే మనం దాన్ని బ్రేక్ చేయొచ్చు. ఈ రూల్స్ని బ్రేక్ చేయడం ఏంటనేది మనం తర్వాత తెలుసుకుందాం. ముందైతే రూల్స్ ఏంటో తెలుసుకుందాం, ఆ తర్వాత వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనకు 180 డిగ్రీ రూల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇక్కడ ఒక నిమిషం టైం పట్టింది. ఇది వీడియో చాలా లాంగ్ అవుతుంది. సో వీటన్నిటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ ఒక పార్ట్ చేస్తాను. ఎందుకంటే మనకు కన్ఫ్యూజన్ ఉండకూడదు, అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమైపోవాలి, ఈ విధంగా ఉండాలి. కాబట్టి నేను మీకోసం 7 రూల్స్కి సంబంధించిన వాటిని ఎలా వాడాలి ఏంటనేది క్లియర్గా తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి రూల్స్ ఎన్ని ఉంటాయనేది తెలుసుకోవాల్సింది బేసిక్. 180 డిగ్రీ రూల్ ఆఫ్ థర్డ్ మ్యాచ్ ఆన్ యాక్షన్. 4th ఐలాండ్ మ్యాచ్. 5th షార్ట్ రివర్స్ షాట్. 6th 30 డిగ్రీ రూల్. 7th కంటిన్యూటీ. వీటన్నిటిని వాడి మనం ఒక వీడియో చేయగలిగితే అది అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ సినిమా అవుతుంది. ఓకే గాయస్, సో తప్పకుండా మీకు ఫిలిం మేకింగ్ సంబంధించిన డీప్ సబ్జెక్ట్ని నేను అందిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరి ఇక్కడ నుండి ఫాలో అవ్వండి. ఈరోజు నుండి ప్రతిరోజు ఒక వీడియోని లేదా పూర్తి స్థాయి ఫిలిం మేకింగ్ సంబంధించిన వీడియోస్ అన్నిటినీ త్వరగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.